మనం చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు చేసిందనమాట. ఈపీఎఫ్ వడ్డీ రేట్లను ఖరారు చేసిన కేంద్రం. సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి భవిష్య నిధి ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.20% నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇదే వడ్డీని చెల్లించిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాలోకి వడ్డీ అయితే జమ కాబోతూ ఉందన్నమాట. ఇక బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా అంటే పిఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాలు కూడా ఉమాంగ్ యాప్ను సందర్శించవచ్చు. రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్ళి సో మనం వెళ్ళినట్లయితే మనం చూసుకుంటే మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యాక యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళ్తే యూఏఎన్ ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. ఆపై బ్యాలెన్స్ పాస్బుక్ వంటి వివరాలు అయితే కనిపిస్తాయి. ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి అయితే మనకి EPFindia.gov.in వెబ్సైట్లోకి అయితే వెళ్ళి యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత నెంబర్ పాస్బుక్ను ఎంపిక చేసుకొని వివరాలు అయితే పొందొచ్చు. మీ రిజిస్టర్ మొబైల్ నుంచి 9966044425 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అయితే అవుతుంది. కాసేపటి తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ రూపంలో లభిస్తుంది. ఎస్ఎంఎస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్తో లింక్ అయిన మొబైల్ నుంచి మనకి 7738299899 నెంబర్కు ఈపీఎఫ్ఓ యూఏఎన్ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇలా 4 విధాలుగా మీరు చూసుకున్నట్లయితే మీకు వడ్డీ ఎంత జమ అయింది ఏంటనేది అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.